మా అమ్మ ఎంత కుమిలిపోయిందో, అంతకంటే నువ్వు ఎక్కువగా కుళ్ళి కుళ్ళి చావాలి. మా అక్కల నీ కూతురు కూడా అవమానంతో నరకం అనుభవించాలి. అందుకే నీ కూతురి కడుపుకి నాకు ఎలాంటి సంబంధం లేదని, ఆ కడుపుకి కారణం మా ఇంటి పాలేరో మీ ఇంటి కూలోడో అని పక్కా సాక్ష్యం సృష్టిస్తాను. అసలు మీ ఫ్యామిలీయే బజార్ ఫ్యామిలీ అని మిమ్మల్ని తలెత్తుకోకుండా చేస్తాను. వెళ్ళండి, వెళ్ళి మీ దిక్కునే చోటు చెప్పుకోండి. గెట్ అవుట్, గెట్ అవుట్. శారదను పెళ్లి చేసుకోనన్న కారణం ఇదేనమ్మా. నా మేనకోడల్ని నేనే పెళ్లి చేసుకుంటే నిందగానే మిగిలిపోతుందనేనమ్మా. బాబు, బుద్ధి లేదని నిన్ను అర్థం చేసుకోలేకపోయానురా. చిన్నవాడివైనా నీ గొప్పతనానికి చేతులెత్తి దండం పెడుతున్నాను. అమ్మా, అమ్మా, అమ్మా. 3 నిద్రలప్పుడు 2 మంచాలు బండలు పగలగొట్టినప్పుడే అనుకున్నాను రా, నా మేనల్లుడు మామూలు మనిషి కాదని. శబాష్, చెయ్యి కలపరా, కలుపు. ఆగు. నా మేనలుడు చెప్పింది నిజమేనా? నిన్నే అడిగేది, వాడు చెప్పింది నిజమేనా? నిన్ను దోషిలా నిలబెట్టి నానా మాటలు అంటుంటే సమాధానం చెప్పలేకపోయావు అంటే వంశీ చెప్పినవన్నీ నిజమేనన్నమాట. నా మేనకోడల్ని చంపించింది కూడా నువ్వే కదూ? అవును. ఇప్పుడేమంటారు? నన్ను కొడతారా? అయ్యో, నిన్ను కొట్టడం కాదే, చంపుతానే. ఇన్నాడు చస్తానని నా కాళ్ళు చేతులు కట్టేశాను. ఇవాళ నువ్వు నిజంగానే సావాలి. ఏమండి, వద్దు వద్దు, నన్ను కొట్టకండి, నన్ను క్షమించండి. ఏమండి, నన్ను క్షమించండి. నీ మూలంగా నా అనుకునే వాళ్ళందరికీ దూరం అయ్యాను. ఎన్నిసార్లు నువ్వు నన్ను అవమానించిన ఊళ్ళో వాళ్ళంతా భాస్కర్ రావు పెళ్ళాంబుడిలో తాళంగుత్తు లాంటి వాడంతా. నీలో జమీందారీ వంశం నుంచి వచ్చిన అహంకారం ఉందనుకున్నానే కానీ మనుషుల్ని చంపే రాక్షస కూడా ఉన్నాయని కనిపెట్టలేకపోయా. ఈనాడు నేను ఒక దెయ్యంతో కాపురం చేస్తున్నానని తెలుసుకోలేకపోయాను. ఇంకొక క్షణం కూడా ఇంట్లో ఉండను. మనుషులున్న చోటకి వెళ్ళిపోతాను.